పోలింగ్ కు మరో గంటే మిగిలింది. సాయంత్రం 6ంటికి పోలింగ్ ముగుస్తుంది. క్యూ లైన్లో ఉన్న వారికి మాత్రమే అవకాశం కల్పిస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఉదయం ఓటు వేసేందుకు కాస్త ఓటర్లు మొగ్గు చూపినప్పటికీ లంచ్ వరకు ఓటింగ్ పెద్దగా ఏమీ పెరగలేదు. లంచ్ తర్వాత ఓటింగ్ పెరుగుతుందని ఆశించినప్పటికీ పెద్దగా ఓటింగ్ శాతం నమోదు కాలేదు. సాయంత్రం 3 గంటల వరకు కేవలం 40.2% మాత్రమే ఓటింగ్ శాతం నమోదైంది. ఇంకా పోలింగ్ కోసం 2 గంటల సమయం ఉంది. కనీసం సాయంత్రం సమయంలోనైనా ఓటింగ్ పెరుగుతుందని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. ఇటు షేక్పేట్ డివిజన్, రహమత్ నగర్, బోరబండ డివిజన్లలో కూడా ఓటు వేసేందుకు పెద్దగా ఓటర్లు ఆసక్తి చూపించలేదు. పోలింగ్ కు మరో గంటే మిగిలింది. సాయంత్రం 6ంటికి పోలింగ్ ముగుస్తుంది. క్యూ లైన్లో ఉన్న వారికి మాత్రమే అవకాశం కల్పిస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఉదయం ఓటు వేసేందుకు కాస్త ఓటర్లు మొగ్గు చూపినప్పటికీ లంచ్ వరకు ఓటింగ్ పెద్దగా ఏం పెరగలేదు. లంచ్ తర్వాత ఓటింగ్ పెరుగుతుందని ఆశించినప్పటికీ పెద్దగా ఓటింగ్ శాతం నమోదు కాలేదు. సాయంత్రం 3 గంటల వరకు కేవలం 40.2% మాత్రమే ఓటింగ్ శాతం నమోదైంది. ఇంకా పోలింగ్ కోసం గంట సమయం మాత్రమే మిగిలింది. కనీసం సాయంత్రం సమయంలోనైనా ఓటింగ్ పెరుగుతుందని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. ఇటు షేక్పేట్ డివిజన్, రహమత్ నగర్, బోరబండ డివిజన్లలో కూడా ఓటు వేసేందుకు పెద్దగా ఓటర్లు ఆసక్తి చూపించలేదు. పోలింగ్ కు మరో గంటే మిగిలింది. సాయంత్రం 6ంటికి పోలింగ్ ముగుస్తుంది. క్యూ లైన్లో ఉన్న వారికి మాత్రమే అవకాశం కల్పిస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఇదే విషయానికి సంబంధించి బోరబండ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి చారి లైవ్ లో అందిస్తారు. చారి, పోలింగ్ సరళి ఎలా ఉంది ప్రస్తుతం ఈ టైంకి? కొద్దిసేపటి క్రితం వరకు పోలింగ్ మందకొడిగా సాగింది. అయితే ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఓటర్లంతా కూడా పోలింగ్ కేంద్రానికి వచ్చారు. ఆ తర్వాత ఇవన్నీ కూడా బస్తీలకు సంబంధించి కార్మికులకు సంబంధించినటువంటి నియోజకవర్గం కావడం వల్ల ఆ కాలనీలో ఉండేటువంటి ఓటర్లంతా కూడా వివిధ పనుల వల్ల ఉద్యోగాల రీత్యా బయటకు వెళ్లేటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఇక్కడున్నాం బోరబండ డివిజన్ కి సంబంధించి పోలింగ్ కేంద్రాన్ని చూస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ ఓటక్కు వినియోగించుకోవడానికి ఇప్పటికైతే క్యూ లైన్ లో ఎవరు లేరు. మరి కాసేపట్లో మరో గంట సమయం ఉంది కాబట్టి వివిధ పనులకు వెళ్లినటువంటి వాళ్ళంతా కూడా కార్మికులంతా కూడా 4:30-5 గంటల మధ్య ఇంటికి చేరుకుంటారు కాబట్టి మరొక గంట సేపు ఈ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఓటర్లని పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ప్రతి ఇంటికి అన్ని పార్టీలు 100 ఓట్లకు ఒక ఇన్ఛార్జిని పెట్టుకుని వారిని మానిటర్ చేస్తారు. కాబట్టి వాళ్ళంతా కూడా ఎవరైతే ఓటు వేయడానికి రాలేదో వాళ్ళందరినీ కూడా పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ సర్కిల్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ సర్కిల్లో ఇటువైపు బోరబండ డివిజన్, మరొక వైపు ఇటు చూస్తే ఇటువైపు రహమత్ నగర్ డివిజన్. ఈ 2 డివిజన్లకు సంబంధించినటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు, ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా ఓటర్ల కోసం ఓటర్ స్లిప్లు ఇవ్వడానికి ఇంకా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు బోరబండ లాంటి ప్రాంతాల్లో కార్మికులు ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళంతా ఓటక్కు వినియోగించుకోవడానికి స్లిప్పుల కోసం వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ ని కూడా మనం చూస్తున్నాం. ఓటక్కు వినియోగించుకోవడానికి మరొక గంట సమయం ఉంది కాబట్టి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళు ఇప్పటి వరకు వినియోగించుకున్న వాళ్ళందరినీ కూడా తీసుకొస్తున్నారు. సినిమా రంగానికి సంబంధించినటువంటి కార్మికులు కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్లకు షూటింగ్ సంబంధించి ప్యాకప్ తర్వాత తీసుకొస్తారు. కాబట్టి ఉదయం మధ్య 2-3 గంటల తర్వాత సెకండ్ షిఫ్ట్ కు సంబంధించినటువంటి వాళ్ళంతా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంలో కూడా 2-3% ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటారనేటువంటి ఫీలింగ్ లో అటు ఎన్నికల అధికారులు, ఇటు రాజకీయ పార్టీలు ఉన్నాయి.
ఉదయం నుంచి బోరబండ కావచ్చు, రహమత్ నగర్ కావచ్చు, ఎర్రగడ్డ కావచ్చు, ఈ 3 డివిజన్లలో పెద్దగా ఘర్షణ సంఘటన అయితే ఎక్కడ చోటు చేసుకోలేదు. కేవలం బోరబండలో ఒక చిన్న సంఘటన వాగ్వివాదానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత అక్కడ పోలీసులంతా కూడా ఇద్దరిని చెదరగొట్టి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పోలింగ్ జరిగేటట్టు చేశారు. ప్రస్తుతం బోరబండ డివిజన్ లో పోలింగ్ కు సంబంధించి పోలింగ్ కేంద్రాల్లో మరొక అరగంటలో పోలింగ్ కేంద్రాలకు ఓటకు వినియోగించుకునే వాళ్ళంతా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళందరినీ రాజకీయ పార్టీలు కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ అరగంటలో నమోదయ్యేటువంటి పోలింగ్ శాతమే కీలకమైనటువంటి ఫీలింగ్ లో అన్ని పార్టీలు ఉన్నాయి కాబట్టి ఆ అరగంట పాటు పోలింగ్ కేంద్రాలకు వచ్చేవాటి సంఖ్య కొంత పెరిగేటువంటి అవకాశం ఉంది.